రాకుండా వెనుకబడిపోయి ఉన్నారు. వారిని కూడా త్వరపెట్టి తీసుకుని రండి. ఆరాధన మీరు అధ్యక్షులుగా నడిపించండి. సాతాను దొరికి అక్కడ పని చేయడానికి బంధించలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారి పుణ్యనామాలను బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈరోజు మనం లేవికాండం 13, 14 అధ్యాయాల్లో ఒకే విషయాన్ని అడ్రస్ చేస్తూ రాయడం జరిగింది. వినాయక ద్వారా మనం పవిత్రత అపవిత్రతను ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి విషయాలనే మరి ఇశ్రాయేలుకి స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలను బోధించడం జరిగింది. ఈరోజు మనం ఇంకొక శరీరానికి సంబంధించిన వ్యాధి విషయంలో దేవుడు అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాటిని మనం తెలుసుకోబోతున్నాం. లేవికాండం 13 అధ్యాయం చదవండి దయచేసి. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాడు. అది ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? అమ్మా దేవుడు చెప్తున్నాడు. ఎవరికి? మోషేకి, అహరోనుకి. మోషేకి, అహరోనుకి అక్కడ 20-30 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉంటారు. వాళ్ళందరికి ప్రతినిధులు ఎవరంటే ఇశ్రాయేలీలకి మోషే అహరోనుతోనే చెప్పేవాడు దేవుడు మాట. ఆ మాటలు తీసుకెళ్లి వాళ్ళు ఆ ప్రజలందరికీ చెప్పేవాళ్ళు. ఒకటి దేహ చర్మమందు వాపు గాని కప్పు గాని నిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల, అది కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకరి యొద్దకైనను వారిని తీసుకుని రావాలను. ఆ యాజకుడు వారి దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లదారిన ఎడలను, ఆ పొడ అతని దేహ చర్మం కంటే బలంగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. యాజకుడు వారిని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలను. నిగనివాడు మత చర్మముల కంటే బలము కాక దాని దేహ చర్మములు తెల్లగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడక వారిని కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు వారిని చూడవలను. ఆ పొడ చర్మమందు వ్యాపక అట్లే ఉన్న ఎడల యాజకుడు మరి 7 దినములు వారిని కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు 2వసారి వారిని చూడవలను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపక అదే తీరున ఉన్న ఎడల యాజకుడు వారిని పవిత్రుడని నిర్ణయింపవలను. అది పక్కే వాడు తన బట్టలు ఉదురుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తర్వాత ఆ పప్పు చర్మమందు విస్తారంగా వ్యాపించిన ఎడల వాడు 2వసారి యాజకునికి కనబడవలను. అప్పుడు ఆ పప్పు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. కుష్టు కూడా ఎవరికి తగిన ఎడల యాజకుని యొద్దకు వారిని తీసుకుని రావాలి. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఈ 2 అధ్యాయాలు కుష్టు వచ్చిన వారిని గురించినటువంటి విషయాలు తెలియజేశాడు. అసలు కుష్టు అంటే ఏంటో కూడా చెప్పాడు. మనం కొత్త నిబంధనలో మత్తయి సువార్త 8వ అధ్యాయం చూస్తే యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసి కింద దిగినప్పుడు ఒక అతను కనపడతాడు. చూడండి, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుశన సమూహంలో ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము. ఇక్కడ యేసు ప్రభువారు అప్పటికప్పుడు ఆ కుష్ఠరోగం గల వాడిని బాగు చేశాడు. ఎందుకంటే అతను ఊరు బయటే ఉండాలనేటువంటి నియమం కదా. మరి కుష్టు గురించి బైబిల్లో చాలా మందికి అది రావటం
దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ పాటించారు. కుష్టి వ్యాధి ఎలా వద్దండి, చిన్నగా మొదలవుద్దండి ఒంట్లో. అది ఆ పొడ మొత్తం దేహం మొత్తం విస్తరించింది. తర్వాత అది చంపేస్తుంది మనిషిని, చర్మం చేతులు కాళ్ళని తినేస్తాం. అది ఇప్పుడు దానికి లెప్రసీ మిషన్ ఆఫ్ ఇండియా అని చాలా ప్రపంచ దేశాలన్నీ కలిసి లెప్రసీకి సంబంధించిన మందు కనిపెట్టడంతో అది వచ్చిన మందులు వాడుకుంటే పోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ క్రీస్తుకు పూర్వం కానీ క్రీస్తు శకంలో కానీ మనమనటి వరకు కానీ 19, 20వ శతాబ్దం వరకు కూడా కుష్టి వ్యాధి బాగానే ఉండేది. అందుకని ఆ కుష్టి వ్యాధికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అది వాడు కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే జనంలో ఉండకూడదు, ఊరు బయటికి వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డల ఇశ్రాయేలీయుల మధ్య ఉండకుండా వాళ్ళు బయటికి వెళ్ళి ఉండాలి. ఎందుకంటే ఐసోలేషన్ లో ఉండాలండి. ఇతరులకు కూడా అది వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, ఆ దేశానికి మేలు కొరకు వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. బైబిల్లో కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే అనేక మందికి కుష్ఠ వ్యాధి రావడం, వాళ్ళని మరి ఎలాగా ట్రీట్ చేశారో కొన్ని చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొని, మనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము గలవలే తెల్లగా ఆయను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొని, మనగా అతను తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరం వలె ఆయన. ఈ మోషే నువ్వు వెళ్ళి ఇశ్రాయేలును విడిపించాలయ్యా, ఫరోతో మాట్లాడంటే నేను వెళ్ళను, నా నోరు మాంద్యం అది ఇదని సాకులు చెప్పి తప్పించుకున్నాడు. అప్పుడు అతనికి ఒక సూచన చేశాడు, నీ చెయ్యి ఇక్కడ పెట్టుకో అంటే పెట్టుకున్నాడు. మరి చూసుకో అంటే కుష్టి వ్యాధి వచ్చింది. మళ్ళీ పెట్టుకోమంటే పెట్టుకున్నాడు, కుష్టి వ్యాధి పోయింది. మరి ఇంత ఆశ్చర్య కార్యాలు చూపించి నువ్వు వెళ్ళిపోయి నా ప్రజలు నడిపించు, నేను నిన్ను పంపిస్తున్నానంటే ఈ సూచనలన్నీ చేసి పంపించాక ఆయనకి ధైర్యం వచ్చి దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి వెళ్ళడం, ఇశ్రాయేలుని తీసుకురావడం జరిగింది. అలాగే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కూడా చూడండి 10వ వచనంలో, ఇక్కడ మోషే అక్కకే కుష్టి వ్యాధి వచ్చిందండి. దేనికో తెలుసా? ఆమె దైవజనుడైన మోషే మీద సనిగింది. మోషే లెక్క లేకుండా మాట్లాడింది. ఆ మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠం గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడేను. చదవండి 15. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. నా తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాంసము పీడించిన శిశు శవములే ఆమెను ఉండనీయకుండాని మోషేతో చెప్పాలి. అది కుష్టి వ్యాధి వస్తే ఏమైపోతే తెలుసా అండి? మాంసం అంతా క్షీణించి బతికొండగానే శవాల రూపం వచ్చేస్తండి. అందుకే వాళ్ళ అక్కకి, మోషే అక్కకి కుష్టి వ్యాధి వచ్చింది. ఎందుకంటే దైవజనుడి మీద తిరగబడింది. నీకే ప్రార్థన వచ్చా, నువ్వు చేస్తేనే దేవుడు అంటడా, మేము చేసుకోకూడదని వాళ్ళకాళ్ళు చేసుకుంటున్నారు. దైవజనుడికి విలువ ఇవ్వకుండా లెక్క లేకుండా మాట్లాడదు. 12వ అధ్యాయం మొదటి నుంచి చూసుకోండి, తెలుస్తుంది. అందుకని దేవుడు శిక్ష చేశాడు అన్నమాట. ఆ శిక్ష చేసినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే అప్పటికప్పుడే కుష్టి వ్యాధి వచ్చేసింది. శరీరం సగం తినేసింది కూడా అండి అప్పటికప్పుడే. ఎందుకంటే ఆమెకి దేవుని దైవ సేవకుడు కన్నా మామూలు కామన్ పీపుల్ ఉన్నటువంటి తేడా తెలియడానికి ఆ శిక్ష చేశాడు. అప్పుడు ఆయనకి భయం వేసిపోయింది వాళ్ళందరికీ. అమ్మో, మేము దైవజనుడికి వ్యతిరేకంగా మేము ఎంత తెగించానండి, దేవుని ప్రార్థన చేసే దైవజనుడితో మేము ఎలా సమానం అవుతాం, ఆయనతో మేము పోటీ పడ్డానికి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. ఎవరో అహరోను ఏమంటున్నాడండి చూడండి, అయ్యో మేము పాపులమయ్యా,
మా అక్కనే ఆ కుష్టి వ్యాధి నుండి బాగుదేయ్యా అని చెప్పినప్పుడు మళ్ళీ మోసే ప్రార్థన చేస్తున్నాడు. ఆ 13 వచ్చిన చూడండి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాదం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తరువాత ఆమెను చేసుకునవలను. కాబట్టి మిరియాము 7 దినములు పాదం వెలుపలనే గడిపాను. మిరియాము మరలా చేతపడే వరకు చెన్లు ముందుకు సాగాయి. అది చూసారని 7 రోజులు ఆమెని బయట ఉండమన్నాడు, సమాజంలో కలవద్దన్నాడు. ఎందుకంటే కుష్టి వ్యాధిని వచ్చింది, దేవుడే శిక్ష వేశాడు. దేవుడి మీద తిరుగుబాటు చేసినానికి దేవుడి మీద డైరెక్ట్ దైవ సేవకుడైన వాళ్ళ తమ్ముడనే లెక్కలేమని మాట్లాడేదాన్ని. దేవుడే నీ మాట ఏంటాడా, మా మాట ఏంటా అన్నారు. చూడండి 12:1, 2 చూడండి. మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అప్పుడు వీళ్ళ ముగ్గురిని రమ్మన్నాడు. ఆ లెక్క దైవజనుడి మీద తిరగబడింది అని లెక్కలేమని మాట్లాడిందని ఆ లెక్కకేమో కుష్టి వ్యాధి వచ్చేటట్టు చేశాడు. కానీ ఏమో కుష్టి వ్యాధి పోవడానికి ఏమని చెప్పాడు పరిష్కారం? ఏమా ఆ తండ్రి మొహం మీద ఉమ్మేస్తే ఆమె 7 దినాలు సిగ్గుపడద్దు కదా. అంటే దైవజనుడికి దేవుడు నియమించుకున్న ఆ యొక్క సేవకుడికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది దేవుడు సహించడం అనమాట. మోషే దేవుడి దగ్గర ఫిర్యాదు చేయాలయ్యా, మా అక్క మా అన్నయ్య నా మీద తిరగబడ్డారు, నన్ను లెక్కలేమని చూస్తున్నారు, నన్ను ప్రార్థన చేయడానికి రమ్మంటలేదు, వాళ్ళు ఖాళీ చేసుకున్నారని ఫిర్యాదు చేయాల. దేవుడే చూశాడు, దేవుడికే కోపం వచ్చింది. నా దైవజనుడు ఉండగా నా దైవజనుడు చేయాల్సిన పని మీరు చేయటమేంటరా, మీకు అర్హత లేదు, మీకు ఇంకో శిక్ష అని చెప్పి కుష్టి వ్యాధి ఇచ్చాడు. ఆ కుష్టి వ్యాధి పోవడానికి మళ్ళీ ఏమిటి పరిష్కారం చూపించాడు? తండ్రి వెళ్ళి ఆ ముఖం మీద ఉయ్యాలన్నాడు. ఆ ఊసేసి ఇదంతా దేనికి తెచ్చుకుంది ఏమంటే దైవజనుడి మీద తిరుగుబాటు చేసినది. ఆ కుష్టి వ్యాధి పోవడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మొహం మీద ఉయ్యాలన్నాడు, ఊసాడు, ఆ పరిష్కారం అయిపోయింది. తర్వాత ఇంకో కుష్టి వ్యాధి వ్యక్తిని గురించి చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఎవరో సిరియా దేశపు రాజు నయమాన్, సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు. అతను కుష్టి వ్యాధి వచ్చింది. అతనికి దేవుడు ఎలా బాగు చేశాడు అమ్మా? అంత వద్దులేండి, మనకి అక్కడ 10 వచ్చిన చదివా. ఎలీషా, నీవు యార్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధిలో వదులుమని అతనితో చెప్పుటకు దూతను పంపించాడండి. 7 సార్లు యార్దాను నదిలో మునిగితే నీ కుష్టి వ్యాధి పోతుంటే ఇతను ముందు తిరగబడ్డాడే. మా దేశంలో నదులు లేవా, మేము ఎక్కడికి వచ్చి నా కుష్టి వ్యాధి మీద చేయబెట్టి స్వస్థపరుస్తాడేమో. ఇప్పుడు మోడర్న్ అయ్యగారులు ఉన్నారు కదా, ఎక్కడ రాకుండా అక్కడ చేయేస్తారు కదా వీళ్ళు, డ్రామా వాళ్ళు ఎక్కడ రాకుండా అక్కడ చేస్తే వీళ్ళకి ఏదో స్వస్థ ద్వారా ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. వచ్చిదే ఎలీషా ఏమన్నా బయటకు వచ్చాడమ్మా? కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా రాకుండా వెళ్ళి యార్దాను నదిలో 7 సార్లు మునుగు స్వస్థత పడతాడు అనగానే అయిన కోపం వచ్చింది. నేనేంటి, నేను వెండి బంగారాలు మడుగులు మోసుకొస్తే నేను ఇవన్నీ ఇచ్చి ఆయనకి బహుమానాలు ఇచ్చి బాగుపడదామని నేను వస్తే నా మొహం కూడా చూడకుండా యార్దాను నదిలో 7 సార్లు మునుగుమంటాడు అని చెప్పి గర్వించి వెళ్ళిపోతుంటాడు. అయితే దేవుడు ఒక అతను తెలివైనడు ఏం చెప్పాడంటే, ఆయన గొప్ప కార్యాలు చేయమన్నాడా? లేదు కదా. నిన్ను వెళ్ళి అక్కడ 13 వచ్చిన చదవండి. అయితే దాసులలో ఒకడు వచ్చి, ఆయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను, అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు
పోయి దైవజనుడు చెప్పినట్లు యార్దాను నదిలో 7 మార్లు మునుగును మనగా అతని మునుగగా అతని దేహము పసిపిల్ల ఏమా ఈతను యార్దాను నదిలో 7 సార్లు మునిగాకే స్వస్థపడ్డాడా లేదా? అదే వేరే నదిలోకి వెళ్ళి 7 సార్లుగా 70 సార్లు మునిగినా రోగం పోయేదిగా. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిసం పొందమని ఎందుకు చెప్తారంటే, యేసుక్రీస్తు నామంలో విశ్వాసం నుంచి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినప్పుడు ఆ పాపాలు క్షమించబడతాయి. కానీ నువ్వు పుష్కరాలకు రోజు నీళ్ళలో మునిగి లెగితేను పాపం బాధండి. ఆ పాపం పోయే పరిస్థితి ఏంటంటే క్రీస్తు నామంలో విశ్వాసం నుంచి పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందినప్పుడు అది పోద్ది. అంతేనా? ఈ యార్దాను నదిలోనే 7 సార్లు మునిగాకే పోయిందండి. 6 సార్లు మునిగి చూసుకున్నా కుష్టివ్యాధి అట్టాగా ఉంది. ఎప్పుడైతే 7వ మునక మునిగి లెగుతున్నాడో అప్పుడు పసిపిల్ల దేహమలే ఎంతో అప్పటికప్పుడే పుట్టిన పిల్లోడిలాగా పరిశుద్ధ దేహం వచ్చేసింది. ఆ యొక్క స్వస్థత దేనిలో ఉందండి? నీళ్లలో ఉందా? దేవుని ఆజ్ఞకు లోపట్టంలో ఉందా? చెప్పండి అమ్మా, దేనిలో ఉంది? ఇప్పుడు కుష్టి వ్యాధిని పాపంతో పోలుస్తాడు. పాపానికి గుర్తు గతంలో కుష్టి వ్యాధి శరీరం. ఇప్పుడు పాపం అనేది కూడా మొదట్లో చిన్నగానే చిన్న పాపంతో మొదలవుద్దండి. ఆ పాపమే దుష్ట సాంగత్యం మంచి నడవని చెరిపేస్తున్నట్టుగా మొదలై విస్తారమైన గొప్ప పాపాలు చేయడానికి నడిపిస్తుంది. కాబట్టి పాపానైనా కుష్టి వ్యాధినైనా దేనైనా ఏ రోగానైనా మొదట్లోనే కట్ చేయాలి. ఇప్పుడు కుష్టి వ్యాధికి ఏమో స్వస్థత దేవుడు అక్కడ ఇస్తే, వాళ్ళ పాపానికి స్వస్థత క్రీస్తు రక్తంలో బాప్తిస్మం పొంది కడగబడటం ద్వారా క్రీస్తు రక్తంలో పాప క్షమాపణ దొరుకుతుంది కదా. అలాగే ఈయన బాగుపడ్డాడు. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ ఏమయ్యాడు చూడండి. 27 వచ్చిన చదవండి. అదే వచ్చినలో కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఏమా ఎవరెవరికి ఇచ్చాడండి? పాపం అతను ఎక్కడో అన్యుడు వచ్చి కుష్టి వ్యాధి వదిలించుకొని వెళ్తుంటే దైవజనుడి దగ్గరుండి దేవుడికి భయపడి దేవుని పాలన చేస్తూ దేవుడి మాటలు వింటూ ఉన్నాడు. ఆడు పోగొట్టుకున్న కుష్టి వ్యాధిని ఈడు తగిలించుకున్నాడు. వీడితో పాటు ఎవరికి కూడా వచ్చిందండి? కుటుంబానికి కూడా అండి. చూసారా, మనం నిజమైన భక్తి చేసుకోకపోతే, నీతిగల భక్తి చేయకపోతే మన కుటుంబాలకు కూడా అది శాపమేనండి. ఆ కుష్టి వ్యాధి ఒకటికే వచ్చింది, నయమానికి ఆ ఇంట్లో ఎవరికి రాలా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎలీషా ఏం చేశాడు? ధనాపేక్షతో వెళ్ళిపోయేవాడిని. ఎలీషా అన్నాడని నీ డబ్బు నాకు అసలు వద్దు, వెళ్ళిపోమన్నాడు. వీడికి మధ్యలో ధనాపేక్ష పుట్టింది. ఎవరికి? గెహాజీకి. గెహాజీ గారు పిచ్చోడా ఏంటా ఎలీషా గారు, ఏమో ఇంత బంగారం, ఇంత మంచి మంచి దుస్తులు, ఇంత మంచి కలర్ఫుల్ డ్రెస్సులు తెస్తే తీసుకోకుండా పంపినావు. నువ్వు పిచ్చోడివి, నేనైతే నీకులాగా వచ్చిన ఛాన్స్ నువ్వు వదులుకొని రెండో మలవన్ ఖాళీ ఉంది, సురేష్ ఇట్లా ఖాళీ ఉంది, నేను మాత్రం వదులుకోను, ఆ ఛాన్స్ మిస్ అవ్వనని చెప్పి దేవజనుడు ఇక్కడే ఉన్నాడు, తెలియకుండా తెచ్చుకుందామని వెళ్ళాడు. ఒక 3 బంగారం వెండి వస్త్రాలు తెచ్చుకున్నాడు. తీసుకెళ్ళి ఆయన కొలడారంలో చక్కగా పెట్టుకొని వాళ్ళ ఆవిడికి వాళ్ళ పిల్లలకి చెప్పి, మీరు ఊరికి చెప్పొద్దు, నేను ఎక్కడికి వెళ్ళానంటే మా నాన్న ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పమన్నాడు. మళ్ళీ యథావిధిగా ఎలీషా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఏమన్నాడు ఎలీషా? ఏమా గెహాజీ ఎక్కడికి వెళ్ళావా అన్నాడు. ఏమన్నాడు గెహాజీ? ఏమంటున్నాడండి? దైవజనుడితో ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు దైవజనుడా అన్నాడు. వారు పిచ్చోడా, నువ్వు ఆ నయమాన్ని కలుసుకోవడానికి పరిగెత్తున్నాడండి. ఒంట్లు వేసుకొని వచ్చారు, గుర్రాల మీద వెళ్తున్నారు కదా వాళ్ళు, వెళ్ళే వాళ్ళని కలుసుకోవాలని మనోడు పరిగెత్తున్నాడు. మరి ఆయన అంటున్నాడు, నువ్వు ఆడు వెనక పరిగెత్తుతున్నప్పుడు నా ఆత్మ నీకంటే ముందే పరిగెత్తుతుందిరా అన్నాడు. వీడు 100 స్పీడ్తో పరిగెత్తుతుంటే దేవుని ఆత్మ 150 స్పీడ్తో పరిగెడుతుంది. ఈ గెహాజీ చేసిన పనులన్నీ ఎవరు చూశారు? దేవుడు చెప్పాడు, ఇదిగో నీ భక్తుడు, నీ శిష్యుడు, నువ్వేమో డబ్బు కాసిపడకుండా వెళ్ళిపోరా అన్నావు, నీ డబ్బులు నీ బంగారం నాకు వద్దన్నావు. కానీ నీ దగ్గర ఉన్నోడేమో డబ్బు కాసిపడి వెళ్ళి
తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్తున్నారండి. చెప్పంగానే ఏం జరిగిందండి? గేహజీ అన్నాడు 25లో చూడండి, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా గేహజీ నీ వెచ్చటి నుండి వచ్చిందని అడిగినందుకు వాడు నీ దాసుడు నేను ఎక్కడికి పోలేదండి. పాపం ఎక్కడికి పోలేదంట. పోయాడా లేదా? ఎక్కడ పోయాడు? ఎక్కడ పోవాలి అక్కడ పోయాడు. ఎక్కడ డబ్బు దొరికిందో అక్కడ. మరి తెచ్చుకున్నాడు, సుఖంగా తినగలిగాడండి. చదవండి. అతడు ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొండకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన పుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటిండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన పుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. చూసారండి, పాపం ఎక్కడో దూరం నుండి వచ్చినోడేమో కుష్ఠరోగం పోగొట్టుకొని పోతే దైవజనుడి దగ్గర నుండి పొద్దాక వాక్యాలు వినేవాడు వెళ్ళి కుష్టి వ్యాధి ఆడికొక్కడితే కాదండి, ఇంటి మొత్తానికి అంటించి కూర్చున్నాడండి. ఎంత బాధాకరం చూసారా? కాబట్టి మనం కూడా మన జీవితంలో పాపాన్ని మనం చేస్తే మనతో పాటు మన కుటుంబాలకు కూడా అది అంటుకుంటది, నాశనం చేస్తుంది అనేది మనం గుర్తించాలి. అలాగే ఈ కుష్టి వ్యాధిని పాపంతో దేవుడు పోల్చడం జరిగింది. లోకాసు వార్త 17:12 చూడండి. లోకాసు వార్త 17:12. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి వారితో చెప్పాను, వారు వెలుచుండగా శుద్ధులేది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి 10 మంది కుష్ఠరోగుల్ని, వాళ్ళు ఊరు బయటే ఉంటారు కదా, లోపలికి వెళ్ళరు. వాళ్ళు దేవుడిని అడిగారు, యేసు ప్రభువా మాకు స్వస్థత అయ్యా అని, మమ్మల్ని కరుణించాయా అని అడిగారు. యేసు ప్రభువా స్వస్థపరిచారు. 10 మంది స్వస్థత పొందారు. కానీ యేసు ప్రభువారి పాదాల దగ్గరికి వచ్చి మాత్రం ఒక్కడే సాగిల పడ్డాడు, వాడు సామరాయుడు. చూసారా? ఈ కుష్టి వ్యాధి వాళ్ళకు కూడా స్వస్థత ఇచ్చినప్పుడు స్వస్థత ఇచ్చినోడు కృతజ్ఞత చూపించకుండా వెళ్ళిపోయి అందరూ ఈ కుటుంబాలను కలుసుకుని వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకడు మాత్రం నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పి ఆయన పాదాలు ఎదురు కూర్చున్నాడు. మా ఎవరికి స్వస్థత 10 మంది జరిగింది కదా, మరి ఒకడే వచ్చాడండి. 16 వచ్చిందో చూడండి. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం మీద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేని కారా? ఆ కమండకులు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అకపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచని వారితో చెప్పాను. చూసారండి, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఒకేసారి స్వస్థత పొందారు. ఒక కుష్ఠరోగి మాత్రమే దేవుని గుర్తించి వచ్చి దేవునికి స్తుతులు చెల్లించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం పాపంతో దీన్ని పోల్చి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇంటికి కూడా ఇంట్లో వాడు ఒక్కడ పాపం చేస్తే అందరికి ఎలాగైతే చుట్టుకొని మచ్చ వస్తుందో, ఈ కుష్టి వ్యాధి కుటుంబాలకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే లేవికాండం 14వ అధ్యాయంలో మాత్రం కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగిందండి. ఒకసారి 33 నుంచి చదవండి. 14వ అధ్యాయము లేవికాండంలోనే. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నేను స్వాస్థ్యంగా మీకు ఇచ్చిన దేశంలోకి మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఎక్కడైనాను
నేను కుష్ఠపోడ కలుగు చేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంట్లో కుష్ఠపోడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియచెప్పవలెను. అప్పుడు ఆ ఎక్కడున్నది ఇంటి మీద కూడా కుష్టి వ్యాధి పంపిస్తాడంటండి దేవుడు. ఆయనే కలగజేస్తాను అంటున్నాడు. అలా కలిగినప్పుడు అతను ఏం చేయాలో చెప్తున్నాడండి. కాబట్టి ఇంటిని మొత్తాన్ని కూడా దాన్ని పూర్తిగా నిషేధించాలండి. పూర్తిగా దాని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో ఉన్న అన్ని కూడా అపవిత్రమైపోతాయి. కాబట్టి ఇక దాన్ని పూర్తిగా నిర్మూలించాలనేటువంటిది చెప్పాడు. ఇప్పుడు యోధా పత్రిక 4వ వచనం చూడండి. ఇప్పుడు దేవుని ఇంటికి కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ పాపం ప్రవేశిస్తే మనం ఏం చేయాలో చెప్తున్నాడండి. యోధా పత్రిక 4వ వచనంలో చూస్తే కొందరు రహస్యంగా చూడబడి ఉన్నారు. కొందరు రహస్యంగా చూడబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. అది దేవుని యొక్క సంఘంలోనికి అబద్ధ బోధలు చెప్పేవాళ్ళు కూడా ఇలాంటి ఒక మచ్చ లాంటి వాళ్ళు అండి. దేవుని సంఘాన్ని మన సంఘంలో గాని మనలో గాని వ్యక్తిగత జీవితాల్లో గాని పాపం ప్రవేశిస్తే సంఘం అంతటికి అది ప్రమాదమని దేవుడు చెప్తున్నాడు. సంఘానికి మచ్చ అని కూడా చెప్తున్నాడు. సంఘం అంటే ఏంటనుకున్నారు? ఈ 4 గోడలు కట్టిన బిల్డింగ్ కాదండి. యు అండ్ మీ, మనమే. అందుకే 1 తిమోతి 3:15 చూడండి. శీఘ్రంగా నీ యొద్దకు వచ్చానని నిరీక్షిస్తున్నాను, అయినను నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో అది నీకు తెలియవలెను. అది జీవం గల దేవుని మందిరం అంటే ఏంటండి? జీవం గల దేవుని సంఘమే దేవుని మందిరం. What is God's house? God's house is we. మనమే, ఈ బిల్డింగులు కాదండి. మనలో దేవుని సంఘము, దేవుని మందిరమైన, దేవుని కుటుంబమైన, దేవుని ఇల్లైన మనలో ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారనుకోండి, అది సంఘం మొత్తానికి అవమానమే. కాబట్టి అది వచ్చిందనుకోండి, అట్టి వారిని ఏం చేయాలో కూడా చెప్తున్నాడండి. 1 కొరింథీ 3:10 చూడండి. 1 కొరింథీ 3:10. ఎవరైనా అనైతిక జీవితాలు జీవిస్తున్నారు అనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా పాపాలు మానుకోకుండా దేవుడికి అవమానం చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని వదిలేయాలంటండి. సహవాసం కూడా చేయొద్దు అంటున్నాడండి. చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసుకుని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్నవాడు. అది దీని నేర్పరి అయిన శిల్పకారుని వలె దేవుని మందిరాన్ని కడతానని అన్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘము దేవుని మహిమ కొరకు వర్ధిల్లాలి అనేటటువంటిది ఆయన ఉద్దేశం. ఆ దేవుని మందిరమైన సంఘంలో దేవుని ప్రజల యొక్క జీవితాలు దేవుని వాక్యానుసారంగా లేకపోతే ఆ వ్యక్తులను రిమూవ్ చేయాలి కానీ, ఆ వ్యక్తులను వెలివేయాలి కానీ, ఆ యొక్క పాపం చేసినటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తే మనము ఆ పాపం మనందరికి చుట్టుకుంటుందని చెప్తున్నాడండి. ఎఫెసీ 2:19 చూడండి. అక్కడ కూడా దేవుని ఇల్లు అంటే ఏంటో చెప్తున్నాడు. ఎఫెసీ 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. అది మనందరం ఎవరి ఇంటి వారమై ఉన్నామండి? దేవుని ఇంటి వారం. మరి అక్కడ ఇంటి మీదకి ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, అది మరి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మనకి రిమూవ్ చేసుకోవాలి కానీ దాన్ని ఉంచుకోకూడదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆ పొరపాటు ఎవరైనా అయితే ఉంటుందో దాన్ని సరిదిద్దడానికి చూడాలి. ఎందుకంటే మనం దేవుని ఇల్లు. ఆ ఇంటి మీదకి, ఆ వ్యక్తి మీదకి కుష్ఠం వస్తే కుష్టి వ్యాధి కలవని ఎలాగా బాగు చేస్తారో అలాగే ఆ ఇంటికి కుష్ఠ వ్యాధి వస్తే ఆ కుష్టి వ్యాధిని ఎలా బాగు చేస్తారో మనం కూడా
సంఘం అనే ఇంటి మీదకి ఏదైనా చెడు వస్తే దాన్ని కూడా నిర్మూలించుకోమని దేవుడు తెలియజేస్తున్నారు. మొదటి పేతురు 2:5 కూడా ఉన్నారంటే మనము సజీవమైన రాళ్ల వలె ఇంటి వలె కట్టబడుతున్నాం అంటున్నాడు. దేవుని ఇల్లు మనం కనుక ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి 6:1 కూడా చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయమే చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అటు వారిని మంచి దారికి తీసుకుని రావాలి. అది ఇప్పుడు మనం సంఘంలో ఉన్నాము, మన సంఘానికి చెడ్డ పేరు తెచ్చి పనులు చేస్తున్నారు. తాగుబోతులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు. వాళ్ళని ఏం చేయాలంటే ముందు మంచిగా చెప్పి అది దారికి తెచ్చుకోవాలి. చెప్పినా మాట లేదనుకో వీలేయాలంటున్నాడండి. మొదటి కొరింథీ 5:5 చూడండి, అక్కడ కూడా చెప్తున్నాడు. కాబట్టి కుష్టి వ్యాధిని ఎలాగైతే నిర్మూలించమన్నాడో బయటకు వెళ్ళగొట్టి, సంఘం అనే దేవుని కుటుంబానికి దేవుని ఇంటికి మచ్చ తెచ్చే వాళ్ళు కూడా బయటకు వెళ్ళగొట్టేసేసి మీరు పవిత్రంగా ఉండండి, లేకపోతే మీరు కూడా చెడిపోతారు అంటున్నాడండి. చదవండి 5:5. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు తెలియజేయడం నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును ఆ ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అటు వారిని సాధారణకు అప్పగింపవలెను. మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు మీరు అది కుష్టి వ్యాధి కలిగిన వాడిని ఆ సమాజంలో ఉండకుండా బయటికి వెళ్ళేయమన్నాడు, బయటికి వెళ్ళగొట్టమన్నాడు. ఏమైంది? ఎందుకని? ఆ కుష్టి వ్యాధోడు ఉంచుకుంటే ఆడికి పాకుద్ది శరీరం అంతా, మళ్ళీ పక్కన వాళ్ళు కూడా ఇంటిల పాతికి ఊరు దేశం మొత్తం కూడా. ఇప్పుడు వైరస్ వచ్చిందండి, వైరస్ వచ్చిన వాళ్ళని ఐసోలేషన్ ఎందుకు పెట్టారు? కరోనా వచ్చిన వాళ్ళని పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటారు. అలాగే పాపం కూడా అలాగే స్ప్రెడ్ అవుతుందండి. పాపం చేసిన వాళ్ళని పులిసిన పిండి కొంచెమైనా అదేం చేస్తాం, మనం ఇంత తోడు చుట్టూ ఎంత వేస్తామండి, ఇంత వేస్తాం. అది ఏం చేస్తే లీటర్ల పాలైనా ఎన్ని లీటర్ల క్యాన్లైనా తోడుకుంటే లేదు. అలాగే ఒక రోటెన్ యాపిల్ని, అంటే కుళ్ళిపోయిన యాపిల్ని మంచి యాపిల్స్ మధ్యలో పెట్టి చూడండి, తెల్లారిపాటికి ఏమైపోతాయండి, మిగతా యాపిల్స్ అన్నీ కూడా నాశనం అవుతాయి. అలాగే సంఘం అనేటువంటి దేవుని ఇంటిలో కూడా పాపం చేసే పాపక్రియలు చేసే వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళని అర్జెంటుగా నిర్మూలించాలి. లేదనుకోండి సంఘం మొత్తము చెడిపోయే ప్రమాదం ఉంది అంటున్నారండి. అలాగే కుష్టి వ్యాధిని పాపంతో అందుకే దేవుడు పోల్చడం జరిగింది. కాబట్టి మనం ముందు దాన్ని నిర్మూలించాలని చెప్తున్నాడు. అలాగే 9 నుంచి కూడా చదవండి. జారులతో సాంగత్యం చేయవద్దని పత్రికలో మీకు రాసింది. అయితే ఈ లోకపు జారులతోనైనను, అదిగోండి ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అది చూశారండి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న విగ్రహారాధికులు ఉన్నారు. మనం ఈ లోకంలో నుంచి వెళ్ళాలంటే ఏం పోవాలి? చచ్చిపోవాలి. దేవుడు అంత పిచ్చోడు కాదు. మీరు బయట వాళ్ళ సంగతి మీకు అనవసరం. మీ చుట్టూ విగ్రహారాధికులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, మటలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. మటలు చేస్తారు, కొన్నాళ్ళకి బయటకు వస్తారు, మన కళ్ళ ముందే తిరుగుతుంటారు. అయినా మనం వాళ్ళని ఏమీ చేయలేం. అందుకే అన్నాడు, మీరు వాళ్ళని గురించి కాదు, మీ లోపల సంఘంలో రక్షణ పొందిన వాళ్ళ పాపం చేసినోడు ఎవడైనా ఉంటే ఆయన మాత్రం అర్జెంటుగా బయటకు పంపించేయను అన్నాడు. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని ఇట్టుబోతు గాని రాగుబోతు గాని దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అటువంటి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చును నాకేలా. వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి అంటే దేవుని ఇంట్లో పాపం చేసిన వాళ్ళు, ఇలాంటి లక్షణాలు ఇలాంటి పనుల చేసే వాళ్ళు ఉంటే
వాళ్ళని ఏం చేయమన్నాడండి? మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేడి. కొరింథీ సంఘంలో కూడా వాళ్ళ తండ్రి యొక్క కంకుబిన్ అంటే ఉంపుడు గత్తిని కొడుకు పిన్నిని ఈడు వ్యభిచారం చేస్తున్నాడు. ఆయన సంఘంలోనే ఉంచుకున్నారు. వాళ్ళతో పాటు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఏమంటలా. అందుకని కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, అరే ముందు ఆయన బయటికి పంపించేయండి రా దుర్మార్గులు అని వీళ్ళు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ఉన్నవాడు అప్పుడైనా మిగతా వాళ్ళని కూడా చెడగొడతాడని చెప్తున్నాడు. ఎందుకంటే అది మత్స్య సంఘానికి, అవునా కాదా? ఆ మత్స్య తెచ్చిన ఏం చేయమన్నాడు? అర్జెంటుగా వేలేయమంటున్నాడు. వేలేయకుండా ఉంచుకున్నారనుకోండి, ఇక ఆయన చూసి ఒకడు, ఈయన చూసి ఇంకోడు, ఆ అమ్మని చూసి ఈ అమ్మని చూసి ఆ అమ్మ అందరూ అదే పని చేస్తారు కదా. కాబట్టి ముందు అర్జెంటుగా పాపం చేసిన ఏం చేయమన్నాడు? వెలేయండి, ఆడితో భోజనం చేయొద్దు, ఆడితో ప్రార్థన చేయొద్దు, ఆడిని రానియొద్దు చర్చికి అని చెప్తున్నాడు. ఎందుకనంటే మనం ఇప్పుడు మొన్న చూసాం పేపర్లో, మన చర్చ్ గ్రూప్ లో కూడా ఒక ఆయన పోస్ట్ చేశాడు. ఏంటంట, ఎన్టీఆర్ కాలంలో వాడు ఏం చేశాడంట, అమ్మాయి రూపంలో ఫోటోలు పంపించి మాట్లాడి 46 లక్షలు 46 లక్షలు ఎక్కిచ్చాడు. అన్నంలా సత్తనవరా అని అడుక్కోవడానికి వెళ్ళోడికి గిద్దరు మంచినీళ్ళు కూడా పోయాడు మానవుడు. ఇలాంటి మాయగాళ్ళు చెప్తే లక్షలు ఇచ్చేస్తారండి. వామ్మో అండి, పక్కన వాడికి తమ్ముడికి ఒక 10,000 తెలియాలంటే మన ప్రాణం రాదే. ఆడ అమ్మాయి పేరుతో చెప్పాలికే ఆ 46 లక్షలు ఇచ్చాడండి. వీళ్ళంతేనండి, ఇతరారాజకులు కానీ ఎవడైనా పక్కన సత్తనాన్ని అన్నం పెట్టడం. అది బొమ్మలు నిలబెట్టడానికి, శిల్పాలు నిలబెట్టడానికి 153 అడుగులు ఎత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మను నిలబెట్టడానికి మనం ప్రధానమంత్రి ఎంత ఖర్చు పెట్టిండో తెలుసా? 3,560 కోట్లు ఖర్చు పెట్టి ఒక బొమ్మ, ఆఫ్టర్ ఆల్ ఒక బొమ్మను నిలబెట్టడానికి ఎన్ని వేలు ఖర్చు పెట్టారండి? ఇవాళ ఇల్లు వాకిళ్ళు తినడానికి తిండి లేని వాళ్ళు పోబెట్టరు. వీళ్ళు చదవరు, బొమ్మలు నిలబెట్టడానికి లక్షల కోట్లు ఖర్చు పెడతారు. వీళ్ళంతే పాపానికి అలవాటు పడ్డాడు. పాపాన్ని మీద నమ్మి ఆ మాటలు చెప్తా ఉంటే లక్షలు ఈ అకౌంట్ లోకి వస్తా ఉన్నాయి. వీడు అబద్ధం చెప్పే కొద్దీ డబ్బులు వస్తాను. మరి ఆడెవడు ప్రార్థన చేసే పాస్టర్ గారి కొడుకు. విజయవాడలో ఒక చర్చ్ ఉంది, ఎక్కడ ఒక చర్చ్ ఉంది. ఆయన ఎదురుగారి ఇంటికి ఎదురుగా పోతా మన వాళ్ళు కూడా పిలుస్తారండి, అమ్మ మీరు ఆదివారం అక్కడికి వెళ్ళండి, మిగతా రోజులు మేము పెడతాం మా దగ్గర రండి, సోమవారం మంగళవారం మేము పోతా ఒకటే కొట్టుకు పడతాం, మా దగ్గరికి వస్తే బాధులు ఇది ఈ బాధుడికి మనోళ్ళు ఎవరు వెళ్ళర్లేండి రండి అని పిలుస్తారంట. అంటే ఇది మచ్చైనా కాదా? పలానోడు నువ్వు చూడి మచ్చ వచ్చేసింది. కుటుంబంలో ఎవడన్నా పాపం చేస్తే కుటుంబానికి మచ్చ వచ్చిద్దా లేదు? అలాగే క్రీస్తు సంఘం అనే దేవుని కుటుంబంలో ఎవడన్నా తప్పు చేస్తే ఎవరికి మచ్చ వచ్చిద్దండి? సంఘం మొత్తానికి మచ్చ వచ్చింది. కాబట్టి ముందు ఆయన ఏం చేయమన్నాడు పౌలు గారు? వేరే మనుషులు తగ్గిపోతారని చూసుకుంటా ఉంటే ఉన్న మనుషులు ఎవరు చచ్చిపోతారు, రేపు పాపాత్మ అవుతారు. 100 మంది పాపాలు చేసే వాళ్ళని పెట్టుకొని ఆ దేవుడిని ఆరాధించినా దేవుడు అంగీకరించారు. 10 మంది నీతి మంతులతో చిన్న సంఘం ఉన్నా చాలండి. దేవుడికి కావాల్సింది పాపులు కాదు. పాపాన్ని వదిలేసి మారు మనసు పొంది నీతిగా జీవించే నీతి మంతులు కావాలి దేవుడికి, అవునా కాదా? పాపులు ఆ దేవుడికి కావాలా? దేవుడికి 1,000 మంది కావాలా, లక్షల మంది కావాలా? ఎంతమంది రక్షించాడు? నోవాహును ఒక్కడినే, ఆయన కుటుంబాన్నే రక్షించుకున్నాడు. లక్షల కోట్ల మందిని జలప్రలయంతో నాశనం చేయడానికి దేవుడు ఆయన కనికరించాడా? పాపుల పట్ల దేవుడు ఎప్పుడు క్షమాపణ ఉండదు, దయ చూపడం. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మారు మనసు పొంది దేవుళ్ళు నీతిగా నివసించే వాళ్ళని ఆయన కోరుకుంటాడు. కానీ నోవాహు ఆయన కుటుంబం మొత్తం 8 మంది రక్షణ పొందారు. మొత్తం జలప్రలయంలో దేశం మొత్తాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ 40 రోజుల్లో మొత్తం శ్మశానం అయిపోయింది. సొదొమ గొమొర్రాల్లో లోతు ఆయన భార్య 2 కూతుర్లే దేవుడు నీతి మంతులుగా కనపడ్డారు. మరి ఆ సొదొమ గొమొర్రాలు అందరూ వాయు వర్షలేని నీతికి లేని పాపులు అయిపోయారు. వాళ్ళందరినీ దయచేశారా దేవుడమ్మా? లేదు. ఆ 4 మాత్రం బయటికి లాక్కొచ్చారు దేవదూతలు చేపట్టుకొని. సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని కందకాలు కురిపించి భస్మం చేశారు. ఇప్పటికీ సాక్ష్యం ఉంది, వెళ్ళి చూడండి. అక్కడ పచ్చ గడ్డి కూడా మొలవట్లేదంటండి. ఆర్కియాలజిస్ట్స్ అన్ని చూశారు. నోవాహు కట్టుకున్న ఓడ అరారోతు కొండ మీద నిలిచింది, ఇప్పటికీ ఉంది అది సాక్ష్యంగా. యేసు ప్రభు తిరిగి లేచినటువంటి ఓపెన్ టూంబ్ ఆల్రెడీ ఖాళీ సమాధి అక్కడ ఉంది, చూసుకొని వెళ్ళి
యెరూషలేములో. కాబట్టి బైబిల్ ఏది అబద్ధం లేదు, ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్స్. ఇది రచయితలో కవులు రాసిన కవిత్వం కాదు, ఇట్స్ హోలీ వర్డ్. దీనిలో ఉన్నదంతా సత్యమే ఉంటది. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ దేవుడు రాసి పెట్టాడు మనందరికి జరిగిన వాటిని. కాబట్టి వీటన్నిటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. యోధాపత్రిక 12 వచ్చిన చూడండి. ఎందుకంటే మనం వాటిని విడిచిపెట్టకపోతే అది మనల్ని నాశనం చేస్తాడు. 12 వచ్చిన యోధాపత్రిక చూడండి. మీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు. మీ ప్రేమ విందులలో దొంగ మిట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జన మేఘములు గాను, ఆయులు రాలి పొలములు లేక 2 మార్లు చచ్చి వేలతో పెళ్లగింపబడిన చెట్లు గాను, తమ అవమానమును నురుగు వేళ్ళగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరిగి చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు అది దేవుని సంఘానికి, దేవుని కుటుంబానికి, పరిశుద్ధులకి, నీతిమంతులకి మచ్చ తెచ్చే పనులు ఎవరైతే చేస్తారో వీళ్ళందరినీ ఈ లిస్ట్ లో ఉన్నారండి. పైన బిలాం గురించి కూడా చెప్పాడు. సంఘంలో ఉంటూ క్రీస్తు సంఘంలో నుంచి ముఠాలు పెట్టినాడు కూడా సంఘానికి మచ్చనండి. సంఘాన్ని వదిలిపోయి వెళ్ళి నిన్ను గీతలు గీసుకొని తిరిగే వాళ్ళని చూస్తే కళ్ళం నీళ్ళు వస్తుందా లేదా? ఏది మచ్చ కాదా మనందరికి? ఏమండి మీ సంఘంలోనే మీ ఇంట్లోనే మీ పిల్లల్లాగా తిరిగారు కదని అంటారు. వాళ్ళు చూపించినప్పుడు ఎందుకంటే మనం వాళ్ళంతగా ప్రేమించాం, అప్పుడు ప్రేమించాం, ఇప్పుడు ప్రేమిస్తాం, ఇప్పుడు మేము చచ్చిపోయేదా ప్రేమిస్తూనే ఉంటాం. అది ఆకర్మ, అవునా కదా? మనం దేవుడు చూపించిన ప్రేమనే మనం చూపిస్తాం. వాళ్ళు చెడిపోయి ముఠాలు కట్టి నాశనం అయితే వాళ్ళే నాశనం అవుతారు. ఆత్మలు కూడా అగ్నికోణం పాలవుతాయి. కానీ అది ఒక మచ్చగా ఉంటుందా లేదండి? ఆ మచ్చ తెచ్చిన వాళ్ళతో మనం సాంగత్యము చేయకూడదు. వాళ్ళని మనం వస్తానన్నా కలుపుకోకూడదు. నాడు ఇయ్యాలో కలిసినా రేపు రెండో రోజు రేపు కూడా ఇంకో 4 వేసుకొని మళ్ళీ ముఠా కడతానికే చూస్తారు. ఎందుకంటే దే మైండ్ ఈస్ ఆల్రెడీ కరప్టెడ్. దేవుని సంఘంతో, దేవుని పరిశుద్ధులతో కలిసి ఉండే మనసు లేకే కదా ముఠా కట్టింది. ఆ ముఠాలు కట్టిన వాళ్ళు పోనీయటమే కానీ వాళ్ళతో సాంగత్యము చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే దట్ ఈస్ డిసిప్లినరీ యాక్షన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. కానీ విస్తారమైన పాపాలు చేసిన వాళ్ళ మీద దేవుడు విస్తారమైన ప్రేమ కూడా చూపిస్తున్నాడు. ఎందుకనంటే వాళ్ళు మారు మనసు పొంది వచ్చారు. వాళ్ళు ఒక ఆమె యేసు ప్రభు పాదాలు కడుగుతుంది ఏడ్చుకుంటూ అంతా పూసి. ఒక ఆయన సణుక్కుంటున్నాడు, సీమోను అనే వ్యక్తి. ఏంటి పాపాత్తున్నారు యేసు ప్రభు కాళ్ళు కడనిస్తారు, మంటుకొని ఇస్తాడు ఏంటి అని ఓకే సణుక్కుంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆమె విస్తారమైన ప్రాణాలు నేను క్షమిస్తున్నాను, ఎందుకంటే ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. నేను ఇంట్లోకి వస్తే నువ్వు కనీసం కాళ్ళ గడుపుకోవడానికి నీళ్లు ఇవ్వలేదు, కాళ్ళు తుడుచుకోవడానికి టవలో ఇవ్వలేదు. నీకేం ప్రేమ ఉందిరా నా మీద? ఏదో గొప్ప కోసం నన్ను పిలిచావు, భోజనం చేద్దుకొని రామన్నా భోజనం పెడుతున్నానని అందరి ముందు వేరేట్ చేస్తున్నావు. కానీ నీ హృదయంలో నా మీద ఎంత కూడా గౌరవం ప్రేమ లేదు. కాబట్టి నీకంటే ఆమె ఆ విస్తారమైన పాపాలు చేసిన ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె నీతిమంతురాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మన పాపానికి ఎప్పుడు కూడా అది చిన్న పాప అయినా దాన్ని మనం చూసి చూడనట్లు వదిలేయకూడదు. ఎందుకంటే అది పాపం చిన్నదిగానే మొదలవుద్ది, మొత్తం స్ప్రెడ్ అవుద్ది. కుష్టి వ్యాధి లాంటిది పాపం కూడా. అందుకే లెప్రసీని సిన్నుతో పోల్చాడు. దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్పాడు. దేవుని మాటలకు విలువిద్దాం, దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం, అప్పుడు మన పాపము క్షమించబడుతుంది. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొందాలనుకున్న వారు దేవుని యొక్క బిడ్డలు కనుక వాళ్ళని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. పాపం అనేటువంటి కుష్టి వ్యాధి కంటే భయంకరమైనది. కుష్టి వ్యాధి వల్ల శరీరం నాశనం అవుద్ది, పాపం వల్ల ఆత్మ అగ్నిగుండం పాలవుతుంది. కాబట్టి పాప క్షమాపణ ఎప్పుడు దొరుకుతుందండి? బాప్తిస్మం పొందినప్పుడు దొరుకుతుంది. బాప్తిస్మం పొందడానికి ఆలోచన చేయొచ్చా అండి? అస్సలు ఆలోచన చేయకూడదండి. నువ్వు తినడానికి ఆలోచన చేయొచ్చు, పెళ్లికి ఆలోచన చేయొచ్చు, ఇంక దేనికైనా ఆలోచన చేయ, కానీ రక్షణ మాత్రం వెరీ ఎసెన్షియల్ అండ్ వెరీ అర్జెంట్. అందుకే 22:16 చూడండి, లాస్ట్ గా అపోస్తలుల కార్యం చెప్పి ముగిస్తాం.
ఎందుకంటే మనం ఏమాత్రం ఆలస్యం చేయకూడదండి. అది అర్జెంట్ గా చేయాల్సిన పని ఏంటంటే బాప్తిస్మం. ఇంకా బాప్తిసాలు పొందుకొని ఉన్న వాళ్ళందరూ, మీ కూతుర్లు, మీ అల్లుళ్ళు, మీ కొడుకులు, మీ కోడళ్ళు, మీ చెల్లెళ్ళు, మీ అక్కలు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు ఉన్నారా బయట? వాళ్ళందరూ రక్షణ పొందాలని చెప్పండి. ఎందుకంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడికే రక్షణ అండి. నమ్మనొల్లని వానికి శిక్ష విధించబడుతుంది. ఏమా మిరియమ్మ గారు వచ్చిందా? పొందలేదా? వస్తానన్నా. అలాగే ఇంకొక అమ్మాయి కూడా సిద్ధంగా ఉన్నారు, శైలజ గారి సిస్టర్. వీళ్ళిద్దరికి బాప్తిసాలు ఇద్దాం. ఇంకొక ఆయన పెద్దయ్య గారికి రాత్రి వస్తానంట, ఇవాళ రావట్లేదంట, పనికి వెళ్ళిపోయాడంట. నాకు ముందే తెలుసు. ఆదివారం ఒక్కరోజున ప్రార్థన 2 రోజులకి బాప్తిసం ఇస్తే ఆయనకి ఎట్లా వస్తాడండి? పెద్దయ్య గారికి ఏంటంటే బాప్తిసాలు ఇవ్వాలనే సంతోషం, కానీ బాప్తిసాలు పొందాలనే ఉత్సాహం వాళ్ళకు కూడా ఉండాలి. దేవుళ్ళు నిలకడగా నీతిగా బతకాలనే తీర్మానం చేసుకొని రావాలిగమ్మా. అలా రాని వాళ్ళకి బాప్తిసాలు ఎలా ఇస్తాం? ఇచ్చిన వాళ్ళు నిలుస్తారా? వాళ్ళందరూ వాళ్ళు తీర్మానించుకోవాలి, మేము ప్రభుత్వం ఉండాలి, ప్రభువులో రక్షణ పొందాలి, ప్రభు బిడ్డలుగా జీవించాలనేటువంటి వాళ్ళు. సో పాపం అనేటటువంటి దాన్ని కడుక్కోవాలంటే ఏం చేయాలి? చదవండి 22:16. అయ్యా, అదిగోండి బాప్తిస్మం పొందకుండా ఇంకా ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు. ఇవాళ మారు మనసుల వాళ్ళు చెట్ల కింద చేపల కింద కూర్చోబెట్టి చంపుతారు. మారు మనసు అని అలా బుద్ధి రావడానికి చెప్తున్నాడు ఆ మాట. కనుక నువ్వు ప్రార్థన చేసుకోకుండా కూర్చోవడం మానేసి ముందు వెళ్ళి బాప్తిస్మం పొందరా అంటాడు. అర్థమైందా? ఏం పొందాలి? బట్టలు ఎక్కడున్నాయి? మురికి బట్టలు. నీళ్ళు ఎక్కడున్నాయి? ఆ రెండింటిని అక్కడ కూర్చోబెట్టి ప్రార్థన చేస్తా తింటే మురికి పోద్దామా? మురికి ఎప్పుడు పోతే? అన్ని మరుగు బట్టలు దేనిలోకి రావాలి? సరుకు నీళ్ళలోకి రావాలి. దానిలో కొంచెం అప్పుడు పాపాలు పోతాయి. పాపం మురికి బట్టలు పోతే క్రీస్తు రక్తంలో మనం ముంచబడితే బాప్తిస్మం పొందినప్పుడు మనిషి పాపం పోతుంది. ఈ రెండు కలవకుండా అది అక్కడ పెట్టి ఇది ఎక్కడ పెట్టి మారు మనసు రేపేమవుతుందో నీకు తెలుసా అంటుంది. మొన్న మరియమ్మ గారు అక్కడ ఆ లలిత వాళ్ళ ఇంటి పక్క వస్తే చెప్తుంది, బాప్తిస్మం పొందమ్మా అని నేను చెప్తున్నా. ఆ పొందన్నయ్య గారు అంటుంది, ఏమ్మా నువ్వు రేపేం జరుగుతుంది మనకు తెలియదు కదా, పొందమ్మా అంటుంది ఆమె కూడా. ఎందుకంటే ఒక మనిషిని అలాగా హెచ్చరించాలి. రేపేం జరుగుతుంది నీకు తెలుసా? ఇగో మొన్న ఎవరో ఇంటికి పెళ్లికి వచ్చారంట, అక్కడ ఎన్టీఆర్ కాలనీలో మనం చెప్తున్నారు. అతను 45 ఏళ్ళే ఉంటాయంట. ఏమైనా గ్యాస్ పట్టిందంట, చచ్చిపోయాడంట అండి. నీ వయసుది నీకేమైనా గ్యారంటీ ఉందా? ఏమా నీవేమైనా 100 సంవత్సరాలు చదివేసుకొని బతుకుతానికి గ్యారంటీ ఉందా? రేపు అయినా కావచ్చు, ఇవాళ అయినా కావచ్చు, అసలు 100 ఏళ్ళు కూడా బతకొచ్చు. బట్ దర్ ఇస్ నో గ్యారంటీ టు ద లైఫ్. కాబట్టి నువ్వేం చేయాలి? నీకు ఇవాళ అవకాశం ఉంది, సజీవుడుగా ఉన్నావు, ఇవాళ నువ్వు బాప్తిస్మం పొందాలి. అందుకే అన్నాడు, కనుక నీవు తడవు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని. బాప్తిస్మాలు పొంది పాపాలు కడిగేసుకోండి. తడువు మాత్రం నో మోర్ పోస్ట్ పోన్మెంట్. అందరికి రక్షణ యేసుక్రీస్తు రక్తంలోనే దొరుకుతుంది. థ్యాంక్ యూ. రండి.